ధనవంతులు అనగానే మనకు అంబానీ, అదానీ పేర్లు గుర్తుకొస్తాయి కదా. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పాలిస్తున్న టైంలో అంబానీ కంటే గొప్ప ధనవంతుడు, బ్రిటిష్ వారికే అప్పులిచ్చిన వ్యక్తి మన దేశంలో ఉన్నాడని మీకు తెలుసా? అలాంటి ధనవంతుల్లో ఒకరు సేత్ ఫతే చంద్ అలియాస్ జగత్ సేత్. అతను 1800వ శతాబ్దం అతిపెద్ద అంతర్జాతీయ బ్యాంకర్. బ్రిటిష్ వారు కూడా అతని నుంచి డబ్బు తీసుకున్నందున అతన్ని జగత్ సేత్ అని పిలిచేవారు. ఆ టైంలో అతని నికర విలువ నేటి భారీ సంపదకు సమానం. గతంలో భారతదేశాన్ని బంగారు పక్షి అని పిలిచేవారు. బ్రిటిష్ వారు కూడా ఈ సౌభాగ్యాన్ని చూసి భారతదేశానికి వచ్చి సంవత్సరాల తరబడి ఇక్కడ పాలించారు. బ్రిటిష్ పాలనలో భారతదేశం ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. జగత్ సేత్ బ్రిటిష్ కాలంలో గొప్ప వ్యాపారవేత్త మరియు బ్యాంకర్. అతను వడ్డీకి డబ్బిచ్చేవారు. అప్పట్లో ఆయన సంపద నేటి కరెన్సీలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారిక చరిత్రకారుడు రాబిన్ ఓర్మే జగత్ సేత్ను ఆ టైంలో ప్రపంచంలోనే గొప్ప బ్యాంకర్ మరియు డబ్బు మార్చే వ్యక్తిగా పేర్కొన్నారు. నేడు పశ్చిమ బెంగాల్లోని జగత్ సేత్ ఇంటిని మ్యూజియంగా మార్చారు. మరొక చరిత్రకారుడు గులాం హుస్సేన్ ఖాన్ జగత్ సేత్ తన వ్యాపారాన్ని 17వ శతాబ్దం చివరి త్రైమాసికంలో ప్రారంభించారు. 18వ శతాబ్దం నాటికి ఇది బహుశా దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా మారింది. జగత్ సేత్ బెంగాల్ ఆర్థిక వ్యవహారాల్లో చాలా ప్రభావం చూపారు. అక్కడ నాణాలను ముద్రించే గుత్తాధిపత్యాన్ని కూడా కలిగి ఉన్నారు. ఆ టైంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో జగత్ సేత్ కార్యాలయాలు ఉన్నాయి. అక్కడి నుంచి డబ్బిచ్చే పని నిర్వహించబడింది. జగత్ సేత్ నిరుపేదలకు డబ్బిచ్చేవారు. దేశంలోని వివిధ నగరాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి వారు దూతలను సంప్రదించే మంచి అంతర్గత కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వహించారు. అతని బ్యాంకింగ్ నెట్వర్క్ కోల్కతా, ఢాకా, ఢిల్లీ మరియు పాట్నాలో విస్తరించింది. సుదీప్ చక్రవర్తి తన పుస్తకం ప్లాసీ ది బ్యాటిల్ దట్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో జగత్ సేత్ను తన కాలపు అంబానీ అని పేర్కొన్నారు. జగత్ సేత్ లేదా అతని కుటుంబం గుర్తించి పుస్తకాలు ఉన్నాయి, కానీ ధనవంతుల విషయానికొస్తే వారు ప్రస్తావించబడలేదు. దీనికి ప్రధాన కారణం జగత్ సేత్ కుటుంబానికి చెందిన ఆస్తులు ధ్వంసం కావడమే. బ్రిటిష్ వారి ఆధిపత్యం కారణంగా కుటుంబం తన పట్టును కోల్పోయింది. అంతేకాదు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జగత్ సేత్ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగివ్వలేదు. 20వ శతాబ్ద ప్రారంభంలో జగత్ సేత్ కుటుంబం పేరెక్కడా వినబడలేదు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా 1723లో ఫతే చంద్కు జగత్ సేత్ అనే బిరుదును ప్రదానం చేశారు. దీని అర్థం ప్రపంచ బ్యాంకర్. అతని ఇల్లు ఈరోజు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఉంది. ఇది మ్యూజియం ఇప్పుడు.